సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలా అయితే మనకు 5 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా నిధులు అనేవి అయితే విడుదల చేయనున్నారా అన్న, లేకపోతే మనకు డబ్బులు అనేవి అయితే ఇంకా ఎవరికైతే పడలేదో మరి వీరికి ఎప్పుడు పడుతున్నాయి? ఒక పక్క చూసుకున్నట్టయితే మనకు యాసంగి సీజన్ అయితే ముగియడానికి అయితే రావడం అయితే జరిగింది. రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 ఎకరాల లోపు దాదాపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం అందజేయడానికి అయితే మనకైతే కృషి చేస్తున్నారన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకి 7,000 కోట్ల రూపాయలు అనేవి 5 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం అందజేయడం అయితే మనకైతే దృష్టి అయితే పెట్టినట్టయితే తెలుస్తుంది. ఇది ఏదైతే మనకు యాసంగి సీజన్ ఉందో దీనికి సంబంధించి అయితే పూర్తి చేయడంపై అయితే ప్రభుత్వం అయితే ఈ ఒక పక్క చూసుకున్నట్టయితే ఈ గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇదే నేపథ్యంలో మనకు రైతు భరోసాకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ఏవైతే 5 ఎకరాలకు సంబంధించి ఇంకా 4 ఎకరాలకు సంబంధించి దాదాపు అయితే డబ్బులు అనేవి అయితే ఇంకానైతే రైతుల ఖాతాలో జమ చేయలేదన్నమాట, నగదు. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు పూర్తి స్థాయిలో వచ్చేసి ఏ రోజు నుంచి వెళ్ళి ఏ రోజు వరకు మరి ఒకటేసారి అయితే మనకు 18,000 రూపాయల కోట్లు అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. దీనికి సంబంధించి 4,000 కోట్లు కానివ్వచ్చు, 5,000 కోట్లు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ చేశారు. మరి మిగతా వారికి ఇప్పుడు ఇంతవరకు ఎవరికైతే 4 ఎకరాలకు సంబంధించి పై ఉన్న రైతులందరికీ కూడా మనకు ఏమని చెప్పారంటే ఈ నెల 25వ తారీఖు తర్వాత జమ చేస్తామని అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కేవలం అక్కడక్కడ మాత్రమే డబ్బులు అనేవి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. సో మీ అందరికైతే ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో వచ్చేసి అయితే మీ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో అందరైతే మీ యొక్క ఏవైతే మీకు ప్రశ్న పత్రాలు ఉన్నాయో వారందరూ కూడా తప్పకుండా అయితే మాకు తెలియజేయగలరు. తెలియజేసినట్లయితే మాకు కూడా తెలియడం అయితే జరుగుతుంది. రైతు భరోసాకు సంబంధించి నిధులైతే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. 7,000 రూపాయల కోట్ల అనేవి అయితే రైతుల అకౌంట్లో అయితే జమ చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. అధికారులు 5 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడ్డట్టయితే తెలుస్తుందన్నమాట. సో ఇప్పటి వరకు ఎవరికైతే డబ్బులు పడలేదో ప్రతి ఒక్కరైతే మీ యొక్క అభిప్రాయం వచ్చేసి అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో వచ్చేసి అయితే తెలియజేయగలరు. సో అందరికి కూడా మనం అయితే రెస్పాన్స్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో ఇంకో పక్క చూసుకున్నట్టయితే మనకు వానాకాలం సీజన్ కూడా ఉండడం అయితే జరిగిందన్నమాట ముందు. సో ఏవైతే పంట పెట్టుబడి సాయం ఏవైతే డబ్బులు ఉన్నాయో వీటికి సంబంధించి కూడా మనకు వానాకాలం సీజన్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో వానాకాలం సీజన్ వచ్చే ముందైతే మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకా ఎవరికైతే అందలేదో ఈ ఏవైతే యాసంగి సీజన్ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా పడలేదు. మరి వానాకాలం సీజన్ అనేది కూడా మనకు పెస్టిసైడ్స్కి సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది అయితే రైతులకైతే అందించాల్సి ఉంటుందన్నమాట. ఇప్పటికే మనకు చాలా ఆలస్యమైనట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే రబీ సీజన్ కానివ్వచ్చు చాలా ఆలస్యమైనట్టయితే తెలుస్తుంది అనమాట. ఏవైతే డబ్బులు ఉన్నాయో మనకు త్వరగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏవైతే మనకు ఇప్పుడు చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ అయితే పూర్తి చేసిన తర్వాత మరి ప్రభుత్వం అనేది వానాకాలం సీజన్ అయితే పెట్టుబడి సాయం అయితే అందించాల్సి ఉంటుందన్నమాట. సో మరి చూడాలి, మరి డబ్బులకు సంబంధించి కూడా మనకైతే ఏవైతే ఉన్నాయో ఏమైనా అప్డేట్స్ వస్తాయా లేదా చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ అనేది పూర్తి స్థాయిలో అందజేసిన తర్వాతనే మనకు వానాకాలం సీజన్ డబ్బులు అనేవి అయితే విడుదల చేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ పూర్తి స్థాయిలో అనేది అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మనకు ముందున్నాయి అన్నమాట, ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి మనకు యాసంగి సీజన్ అయితే పూర్తి చేస్తారు. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా రైతులు అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్తగా వస్తున్న వారు అందరైతే బెల్ నోటిఫికేషన్స్ అయితే తప్పకుండా గంట సింబల్ నొక్కి అయితే ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ అయితే చేసి. సో జై హింద్.